Welcome back to Mudra classes. So I am your Rakesh sir, commerce lecturer. Today I am going to explain you 20 marks final accounts problem number 1. Okay, so మీరు ముందుగా వీడియో చూసే కంటే ముందుగా నేను లాస్ట్ క్లాస్లో అసలు ఫైనల్ అకౌంట్స్ ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా 2 వీడియోస్ చూసిన తర్వాతనే ఈ 2 వీడియోస్ మీరు ఈ వీడియో చూస్తే ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫార్మాట్ 20 మార్క్స్ ప్రాబ్లంకి ఫార్మాట్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని మీనింగ్ ఏంటి, ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో ఫస్ట్ మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో నౌ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సీ ద హెడ్డింగ్. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి నాన్న. Just a minute. This is the heading beta. So what is given here? Heading: from the following trial balance, prepare final accounts of Satish Trader for the year ended on 31st March 2018. సో ఇక్కడ ఒక ట్రయల్ బ్యాలెన్స్ అని ఇచ్చాను. దీని నుంచి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమంటున్నాం. 20 మార్క్స్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అని ఇచ్చాడు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు. సో దీంతో పాటు జస్ట్ ఎ మినిట్. వీటితో పాటు కింద మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇస్తాడు అంటే అడ్జస్ట్మెంట్స్ అనేది ఇస్తాడు. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ ఇయర్? అడ్జస్ట్మెంట్స్ అనేది ఇస్తాను. ఈ అడ్జస్ట్మెంట్స్కి టోటల్ 5 అడ్జస్ట్మెంట్స్ అనేది ఇస్తాడు మనకి ఎగ్జామ్లో. ప్రతి అడ్జస్ట్మెంట్స్కి 2 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో 1 by 1 ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్కడ ఉంది అనేది వెతికి అక్కడ టిక్ కొట్టుకోవాలి. ఓకేనా? సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. So first of all we have to tick these adjustments in the trial balance. Closing stock given, closing stock will not come in the trial balance. Okay, closing stock అనేది ట్రయల్ బ్యాలెన్స్ ఉండదు, మనం టిక్ కొట్టుకోమన్నా. నెక్స్ట్ ఐటమ్ ఏమి ఇచ్చాడు? అవుట్ స్టాండింగ్ స్టేషనరీ అని ఇచ్చాడు. సెకండ్ నెక్స్ట్ ఐటమ్ వాట్ ఈస్ గివెన్ బెటా? అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఈస్ గివెన్. So next item is outstanding stationery given. So here we have printing and stationery, so tick the printing and stationery. Next item depreciation on machinery given, so tick the machinery. Okay, next bad debts given, bad debts means tick the debtors. Okay na. Next prepaid wages annana, so tick the wages. So prepaid wages ante manam deni tick kottukovalana? Prepaid wages ante manam wages ni tick kottukovali. So here సో ప్రీపెయిడ్ వేజెస్ అంటే మనం వేజెస్ని టిక్ కొట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ని టిక్ కొట్టుకోవాలి. క్వశ్చన్లో అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఇస్తాడో అవి ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్కడ ఉన్నాయో చూసి అవి టిక్ కొట్టుకోవాలి. ఎందుకు సార్ అంటే దిస్ ఈజ్ ద ఫార్మాట్. 20 మార్క్స్ ప్రాబ్లంకి మనం 3 ఫార్మాట్స్ ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్, నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఆఫ్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. ఇలా 3 ఫార్మాట్స్ అనేది ప్రిపేర్ చేసి ఉంటుంది. సో ఈ 3 ఫార్మాట్స్లో దీన్ని ఇన్నర్ కాలమ్ అంటున్నాను. ఫస్ట్ అమౌంట్ కాలమ్ ఈజ్ కాల్డ్ ఇన్నర్ కాలమ్ అండ్ సెకండ్ అమౌంట్ కాలమ్ ఈజ్ కాల్డ్ అవుటర్ కాలమ్. ఫస్ట్ అమౌంట్ కాలమ్ని ఇన్నర్ కాలమ్ అంటారు, సెకండ్ అమౌంట్ కాలమ్ని అవుటర్ కాలమ్ అంటారు. సో క్వశ్చన్లో ఏవైతే అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చాడో మనం ఏవైతే టిక్ కొట్టుకున్నామో వాటిని ఇన్నర్ కాలంలో రాయాలి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మనము అవుటర్ కాలంలో రాయాలి. సో క్వశ్చన్లో ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్లో ఉన్న ఐటమ్స్ మనం ఎక్కడ రాయాలన్నా ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ఇచ్చినవి మనం ఇలా టిక్ కొట్టుకున్నాం కదా, అవి ఇన్నర్ కాలంలో రాయాలి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా అవుటర్ కాలంలో రాయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం నేను ఎక్కడి నుంచి తీసుకున్నానన్నా మన ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాను. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒకసారి పేజ్ నెంబర్ కనుక చూస్తే ఇక్కడ మనకు పేజ్ నెంబర్ ఎంత ఉందన్నా? 327. పేజ్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. పేజ్ నెంబర్ వచ్చేసి ఎంత? 327. ఓకేనా? 327 ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ లాస్ట్ చాప్టర్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంట్ బుక్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ సీ ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? ఓపెనింగ్ స్టాక్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడన్నా మనకి ఓపెనింగ్ స్టాక్ అని ఇచ్చాడు. ఓపెనింగ్ స్టాక్ అనేది ఎక్కడ వస్తుంది? గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్, రిమెంబర్ ద ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్, క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్, కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, ఆక్ట్రాయ్, వేజెస్,
factory rent, factory manager salary, work manager salary, gas and coal, heating and lighting, trading account, credit side, sales return, closing stock. ఈ విధంగా ఫార్మాట్ మీకు గుర్తుండాలి. నోటికి గుర్తుంటేనే ప్రాబ్లం మనం చేయగలుగుతాము, లేకుంటే చేయలేము. సో ఓపెనింగ్ స్టాక్ విల్ కమ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. సో ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్. సో దిస్ ఈస్ ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ అంటే ఇట్ సైడ్. సో రైట్ హియర్ to opening stock, to opening stock. Tell me the amount beta. What is the amount given for opening stock? 1000 rupees given. No adjustment for opening stock. Directly we can write outer column. Opening stock అనేది అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు, అవుటర్ కాలంలో రాసుకొని. ఇట్ ఈస్ బెటర్ యూ ఓపెన్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ నాన్న. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 327 ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకేనా. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? లెట్స్ సీ. సెకండ్ ఐటమ్ ఏమి ఇచ్చాడు? క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే అర్థమైంది, క్యాష్ మన చేతిలో ఉండేదాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అంటారు. ఓకేనా. క్యాష్ మన చేతిలో ఉంటే మనం ఏం చేసుకోవచ్చు? క్యాష్ మన చేతిలో ఉంటే మనం బైక్ కొనుక్కోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఫోన్ కొనుక్కోవచ్చు, ఏదంటే అది కొనుక్కోవచ్చు కదా. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఏంటంటే అసెట్. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఏంది? అసెట్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఎక్కడ వస్తుంది మనకి? బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్, cash in hand. Okay, how much amount given beta? Cash in hand. Cash in hand amount how much given? 6000 given. Cash in hand given 6000 rupees. So directly outer column, no adjustment, we will write here cash in hand 6000 rupees. Okay, right. What is the next item given in the question? Cash at bank. What is the meaning of cash at bank? Cash at bank means మన అకౌంట్లో బ్యాంక్లో డబ్బులు ఉన్నాయని అర్థం. మన అకౌంట్లో బ్యాంకులో డబ్బులు ఉంటే ఏమవుతుందన్నా, మనం ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకుని మళ్ళీ మనం కావాల్సింది కొనుక్కోవచ్చు. ఓకేనా. సో క్యాష్ ఎట్ బ్యాంక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాష్ ఎట్ బ్యాంక్ మేట? ఇన్ అవర్ అకౌంట్ వీ హ్యావ్ మనీ in the bank, so whenever we want we can withdraw money from our bank and we can purchase whatever it wants. So it is also an asset. So cash at bank also an asset. So once again it will come under balance sheet asset side. So balance sheet asset side we have to write cash at bank. Okay, how much amount given on a cash at bank? Cash at bank given 1500. So write down here 1500 rupees. Next item. What is the next item given in the question? Let's see. Next item given purchases. Purchases, where it will come on? Purchases will come under trading account debit side. Second item trading account debit side. First item opening stock, second item purchases. So these purchases we have to write in the trading account debit side. Second item, what is the amount? Purchases given 11000 nana. So trading account debit side we have to write 2 purchases, amount given 11000. So amount write in inner column. Why I written amount inner column? Very very important. Purchases, just a minute beta. So purchases I written in the inner column. Purchases I written in the inner column. Right. So purchases I written in the inner column. Nana. Why I written purchases inner column? Because we have to deduct purchase return. పర్చేజెస్ నేను ఇన్నర్ కాలంలో ఎందుకు రాశాను అంటే, మనకి గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు జనరల్గా చూడండి, మనం సంక్రాంతికో దసరాకో రంజాన్కో బట్టలు కొంటుంటాం. బట్టలు కొన్న తర్వాత అది లూజ్ ఉందనో, టైట్ ఉందనో, కలర్ నచ్చలేదనో, డిఫెక్టివ్ ఉందనో, ఏదో ఒక ప్రాబ్లంతో రిటర్న్ ఇస్తాం. దాన్నే పర్చేజ్ రిటర్న్ అంటారు. సో పర్చేజ్ రిటర్న్ వస్తే మైనస్ చేయడానికి ఇన్నర్ కాలంలో రాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఐటమ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? లెట్స్ సీ. వేజెస్. వేజెస్ విల్ కమ్ ఇన్ విచ్ అకౌంట్? వేజెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. సో ఇవి మీకు అర్థం కావాలి. నేను ఎట్లా చెప్తున్నాను అంటే, దీనికంటే ముందున్న 2 వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాలి. దీనికంటే ముందున్న 2 వీడియోస్లో ఏ అకౌంట్లో ఏది వస్తుందో నేను క్లియర్గా చెప్పాను. ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తుంది అనేది క్లియర్గా చెప్పాను. సో మీరు ఆ క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. సో వేజెస్ విల్ కమ్ అండర్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అన్న. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ leave some place for purchase return nana. Here I will write 2 wages
and amount write in inner column nana. We have adjustment for wages, I think so. So wages ki adjustment em lena, prepaid wages we have adjustment nana. So wages adjustment lo undi. So write in inner column wages 3000 rupees we have to write in inner column. So wages 3000 rupees I will write in inner column. Okay, right. What is the next item? Next item in the question. Nana question lo returns debit side ichadu. Question lo debit side return isse dani ardham endi ante adi sale return. Remember carefully beta. క్వశ్చన్లో రిటర్న్స్ అనేది డెబిట్ సైడ్ ఇస్తే అది సేల్ రిటర్న్. ఓకే, క్వశ్చన్లో రిటర్న్స్ అనేది క్రెడిట్ సైడ్ ఇస్తే అది పర్చేజ్ రిటర్న్. యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా, అదర్వైజ్ ఆపోజిట్ వస్తుంది, అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ వస్తుంది. ఏం ఆపోజిట్ వస్తుంది సార్? లుక్ ఎట్ ద బోర్డ్. సేల్స్ ఎక్కడుంది? క్రెడిట్ సైడ్ ఉంది. అంటే సేల్ రిటర్న్ దాని ఆపోజిట్ సైడ్ ఉంటుంది, డెబిట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, సో పర్చేజెస్ ఎక్కడుంది? డెబిట్ సైడ్ ఉంది. అంటే పర్చేజ్ రిటర్న్ ఎక్కడ ఉంటుంది? దాని ఆపోజిట్. ఓకేనా, సో ఆ విధంగా అయినా గుర్తుపట్టవచ్చు. సేల్ ఇక్కడ ఉంటే దాని ఆపోజిట్ సేల్ రిటర్న్ ఉంటుంది, పర్చేజ్ ఇక్కడ ఉంటే దాని ఆపోజిట్ పర్చేజ్ రిటర్న్ అనేది ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్ వస్తాయి, ఆ విధంగా అయినా గుర్తుపెట్టవచ్చు. లేదా ఇదంతా వద్దు సార్ మనకి సింపుల్గా చెప్పండి అంటే, ఇదంతా వద్దు సార్ మనకి సింపుల్గా చెప్పండి అంటే, డెబిట్ సైడ్ ఇగో ఇది డెబిట్, డెబిట్ సైడ్ రిటర్న్స్ ఉంటే అది సేల్ రిటర్న్. ఓకేనా, క్రెడిట్ సైడ్ రిటర్న్ ఉంటే అది పర్చేజ్ రిటర్న్. సో డెబిట్ సైడ్ రిటర్న్స్ గివెన్ అనా, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సేల్ రిటర్న్. సో సేల్ రిటర్న్ విచ్ అకౌంట్ ఇట్ విల్ కమ్? సేల్ రిటర్న్ will come under trading account credit side. Trading account credit side, leave first line and I will write here sale return. Sale return given 1000 rupees. So we have to deduct 1000 rupees from sales. Okay, right. What is the next item? Carriage inwards. Carriage means, already I told you in the previous class, carriage means nothing but auto expenses or transport expenses. Inwards means at the time of purchase. At the time of purchase, auto expenses. So it will come under trading account. Purchase related all expenses we will write in the trading account debit side. So carriage inwards will come in the trading account debit side, Anna. So trading account debit side, we have to write carriage inwards 1000 rupees. So trading account debit side, here leave some place for wages adjustment. To carriage inwards and amount I think 1000 rupees. Let's see one time. Carriage inwards 1000 rupees. So write down here directly outer column, no adjustments, carriage inwards 1000. Okay, see the next item. Next item given carriage outwards. What is the next item given, Anna? Carriage outwards. Carriage outwards. Carriage outwards means nothing but carriage outwards at selling expenses, Nana, auto expenses at the time of sale. So it will come under profit and loss account debit side, Nana. So profit and loss account debit side, we have to write carriage outwards to carriage outwards. So inwards, carriage inwards ante trading account, Nana. Carriage outwards ante profit and loss account. So how much amount given? How much amount given? 500. Carriage outwards given 500. So in profit and loss account debit side we have to write carriage outwards 500. Okay, see the next item. Investments given. What is the next item? Investments. Investment is an asset. Investment is an asset. It will come under balance sheet asset side. So balance sheet asset side we have to go. Balance sheet asset side, this is the balance sheet. Balance sheet asset side we have to write investment. How much given, beta? Investment amount. Investment amount given 10,000 rupees. So write here 10,000 rupees. No adjustment, directly outer column. Okay. Next item. Next item given patents. Patents. Next item given patents. Patents also an asset, Nana. What is the meaning of patents? Patents ante oka kotta medicine manam kanukunnappudu leda kotta vastuvu edaina manam kanukunnappudu adi manufacturing chesi hakku manake undali ante manam government ki velli mana పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనమే అది తయారు చేసినట్టుగా దాన్నే patents right అంటారు. ఓకేనా, సో patents right. Patents is an asset, Nana. It will come under balance sheet asset side. So balance sheet asset side రాసుకున్నాం patents 7,000 rupees. Next one,
Patents completed, Nana. What is the next one? Patents completed, beta. So next item is salaries. It will come under profit and loss account debit side. Profit and loss account debit side, we have to write 1300. So profit and loss account debit side to salaries 1300. Okay. Next item. What is the next item? What is the next item, Nana? After salaries, legal expenses. Legal expenses means nothing but court expenses, beta. It will also come under profit and loss account debit side. Endukante legal expenses అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్లో లేదు. రిమెంబర్ ద ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్. ఇన్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ we not have legal expenses. That means it will come under profit and loss account debit side. So profit and loss account debit side, legal expenses 600 to legal expenses 600. Okay. Next one, after legal expenses, what is next one, Anna? Insurance. What is next one? Insurance. So insurance will come under insurance. And next item ఏంటన్నా? Insurance. ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. అది ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అయితేనేమో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. ఇది ఓన్లీ ఇన్సూరెన్స్ అంటే ఇది ఆఫీస్ ఇన్సూరెన్స్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వి హ్యావ్ టు రైట్ ఇన్సూరెన్స్ అమౌంట్ 800. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ to insurance 800. Okay, right. Next item, after insurance, next item is drawings, Nana. Drawings means means owner taking cash from business for his personal expenses. Drawings అంటే అర్థం ఏంటన్నా? ఓనర్ బిజినెస్లో నుంచి తన పర్సనల్ ఖర్చుల కోసమని డబ్బులు తీసుకొని పోవడం. ఓకేనా? సో అంటే అర్థమైంది సార్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే అర్థమైంది. ఓనర్ బిజినెస్ రెంట్ పే చేశాడు, బిజినెస్ది షాప్ రెంట్ పే చేశాడు అనుకో, అది బిజినెస్ ఎక్స్పెండిచర్. అదే ఇంటి రెంట్ పే చేస్తే అది పర్సనల్ ఎక్స్పెండిచర్. ఓనర్ బిజినెస్లో ఒక అబ్బాయి పని చేస్తున్న అతనికి శాలరీ ఇచ్చాడనుకో, అది బిజినెస్ ఎక్స్పెండిచర్. అదే ఇంట్లో తన కొడుకుది ఫీజు పే చేశాడనుకో, స్కూల్ ఫీ పే చేశాడనుకో, అది పర్సనల్ ఎక్స్పెండిచర్. సో డ్రాయింగ్స్ అని ఎప్పుడంటున్నానా? తన పర్సనల్ ఖర్చులో కానీ బిజినెస్లో నుంచి డబ్బులు తీసుకుని పోతే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. This amount will come under balance sheet liability side. We have to deduct from the capital. ఈ డ్రాయింగ్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ క్యాపిటల్ నుంచి లైబిలిటీ సైడ్ క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేయాలన్న. దట్ మీన్స్ సెకండ్ ఐటమ్ హియర్, సెకండ్ ఐటమ్ విల్ కమ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అనేది ఇక్కడ సెకండ్ ఐటమ్గా వస్తుంది, అమౌంట్ 1000. ఓకేనా? సో నెక్స్ట్ ఐటమ్ డెటార్స్. Debtors is an asset, Nana. Debtors an asset 12,000 rupees. It will come under balance sheet asset side. So debtors అనేది asset, Nana. Balance sheet asset side వస్తుంది. రాసుకోవాలి ఇక్కడ. Debtors 12,000 rupees. Write in inner column. We have adjustment. Debtors we have adjustment, Nana. So write in inner column. Okay. Let's see the next item. Next item given discount. Next item given what, Nana? Discount. Next item given discount. It will discount 750. Discount 750. It will come under profit and loss account debit side. Discount అనేది ఎక్కడ వస్తుందన్నా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చేసాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ we have to write discount 750. Discount 750. Okay. Next item, printing and stationery. What is the next item, Nana? Next item is printing and stationery. Printing and stationery kuda profit and loss account debit side vastundana 1400. So profit and loss account debit side we have to write to printing and stationery. So printing and stationery. Printing and stationery we have adjustment, Nana. So amount write in inner column 1400. Okay. Next item. Last one, machinery. Machinery is an asset. Machinery is an asset, so it will come under balance sheet asset side. So balance sheet asset side we have to write machinery 6,000 rupees. Machinery 6,000 rupees. Okay. Now in the question
ఇన్ ద క్వశ్చన్ డెబిట్ సైడ్ ఆల్ ఐటమ్స్ కంప్లీటెడ్ బేటా. క్వశ్చన్లో డెబిట్ సైడ్ అన్ని ఐటమ్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా క్రెడిట్ సైడ్ మిగిలిపోయినాయి. ఓకే, క్వశ్చన్లో డెబిట్ సైడ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మనకి క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ ఐటమ్స్ రాసుకోవాలి. ఓకేనా, లెట్స్ సీ వన్ టైం. రైట్, సో ఫస్ట్ ఐటమ్ క్రెడిట్ సైడ్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ గివెన్? సేల్స్. సేల్స్ అనేది ఎక్కడ వస్తున్నానా మనకి? సేల్ అనేది ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్. సో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ సేల్స్ 20,000 రూపీస్. సో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై సేల్స్ 20,000 రూపీస్. ఈ 20,000లోకి వెళ్ళి సేల్ రిటర్న్ 1,000 రూపీస్ అంట, అంటే బ్యాలెన్స్ అవుటర్ కాలంలో ఎంత వస్తుంది? 19,000. 20,000 minus 1,000, 19,000. ఓకే, see the next item. Next item given returns, and already I told you credit side return given means that is purchase return. Question lo credit side return వస్తే అది purchase return అని చెప్పాను. ఎంత purchase return? 800. So deduct from the purchases in trading account debit side less purchase return 800. outer column 10,200. outer column ఎంత నానా? 10,200. okay, next one. Next item is capital. What is the next item nana? Next item is capital. Capital will come under capital అనేది ఎక్కడ వస్తుందన్నా? బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ వస్తుంది. క్యాపిటల్ అనేది ఎక్కడ వస్తుందన్నా? బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ ఫస్ట్ ఐటమ్. ఇట్ విల్ కమ్ అండర్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ ఫస్ట్ ఐటమ్ 40,000 రూపీస్. సో బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ ఫస్ట్ ఐటమ్ capital 40,000 rupees. 40,000 minus 1,000, 39,000. 40,000 minus 1,000 ఎంత నానా? 39,000. okay, see the next item. Next item given creditors beta. Next item given creditors. Creditors will come under creditors 4,250. it is a liability. Creditors 4,250 అనేది ఏంటన్నా? liability. it will come under balance sheet liability side. ఇది ఎక్కడ వస్తుందన్నా? balance sheet liability side అనేది వస్తుంది. 4,250. సో balance sheet liability side ఇక్కడ కింద రాసుకున్నాం. creditors directly outer column, no adjustment, 4,250. okay, next item, last item, discount. Discount 800. very very important అన్న, very very important. why? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే right, now listen carefully. Now listen carefully. Here you have discount 750 and here also you have discount 800. క్వశ్చన్లో డెబిట్ సైడ్ డిస్కౌంట్ ఉంది 750, క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ కూడా డిస్కౌంట్ ఉంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతారు. చాలామంది ఏమవుతారన్నా? కన్ఫ్యూజ్ అవుతారు. డెబిట్ సైడ్ డిస్కౌంట్ అక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఎక్కడ రాయాలి అనేది కన్ఫ్యూజన్ అయిపోతాడు. సో రిమెంబర్ ద వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. 4 items you remember. One is interest. One is interest. Second one commission. Second one commission. Fourth one discount. Sorry, third one discount. Fourth one rent. okay, these 4 items you remember nana. These 4 items you remember. ఈ 4 items క్వశ్చన్లో డెబిట్ సైడ్ ఇచ్చాడనుకో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఒకవేళ క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ ఇచ్చాడనుకో ఈ 4 items ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఎందుకు అలాగా అంటే ఈ 4 items కొన్నిసార్లు మనకి ఇన్కమ్ అవుతుంది, కొన్నిసార్లు మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకేనా, కొన్ని బిజినెసెస్కి ఇవి ఇన్కమ్ అవుతుంది, కొన్ని బిజినెసెస్కి ఇవి ఎక్స్పెండిచర్ అవుతుంది. క్వశ్చన్లో డెబిట్ సైడ్ ఇచ్చాడనుకో అది ఎక్స్పెండిచర్ అని అర్థం, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ ఇచ్చాడనుకో అది ఇన్కమ్ అని అర్థం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. तो क्वेश्चन लो इट साइड इससे अट साइड रास्कॉल. बेटा ये 4 आइटम क्या है? क्वेश्चन में किस तरफ दिए तो आंसर में उस तरफ लिख लेना. प्रॉफिट एंड लॉस अकाउंट में उस तरफ लिखना. फॉर एग्जांपल ये चार में कौन सा भी आइटम क्वेश्चन में डेबिट साइड दिया समझो,
आंसर में प्रॉफिट एंड लॉस अकाउंट में डेबिट साइड लिख लेना। और ये क्वेश्चन में क्रेडिट साइड दिया तो प्रॉफिट एंड लॉस अकाउंट क्रेडिट साइड लिखना। वैसा कहीं को बोले तो ये चार भी एक एक बार अपन को इनकम होते हैं, एक एक बार एक्सपेंस होते हैं। जैसे रेंट है, रेंट थोड़े जने रिसीव करते, थोड़े जने पे करते। जो रिसीव कर रहे हैं उनको इनकम होता, जो पे कर रहे हैं उनको एक्सपेंडिचर होता। कमीशन है, जो रिसीव कर रहे हैं उनको इनकम होता, जो पे कर रहे हैं उनको एक्सपेंडिचर रहता। इसलिए थोड़े बार इनकम रहता अपन को, थोड़े बार एक्सपेंडिचर रहता। तो कैसा पहचाना? डेबिट साइड दिया तो एक्सपेंडिचर, क्रेडिट साइड दिया तो इनकम। దెన్ ఇలా గుర్తుపట్టాలా నా క్వశ్చన్లో డెబిట్ సైడ్ ఇస్తే అది ఎక్స్పెండిచర్, క్రెడిట్ సైడ్ ఇస్తే ఇన్కమ్. సో క్వశ్చన్లో ఎటు సైడ్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అటు సైడ్ ఇవ్వాలి. సో క్వశ్చన్లో డెబిట్ సైడ్ ఇచ్చాడు, సో నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాశాను ఇక్కడ డిస్కౌంట్ 750 అని. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ ఇచ్చాడు డిస్కౌంట్ 800 అని. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసేస్తా నేను. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఐ విల్ రైట్. లీవ్ వన్ లైన్ ఫర్ గ్రాస్ ప్రాఫిట్ నానా. బై discount 800. Important point this one, but this is very very important point. Okay, now all trial balance items are completed beta. All trial balance items are completed. Now we have to do the adjustments. Now we have to do the adjustments. Now we have to do the adjustment. Okay, సో ట్రయల్ బ్యాలెన్స్ అన్ని ఐటమ్స్ కూడా వన్ టైమే వస్తున్నాయి. ఆ ట్రయల్ బ్యాలెన్స్ అన్ని ఐటమ్స్ కూడా ఎన్ని టైమ్స్ రాస్తాం మనం? కేవలం వన్ టైం రాస్తాము. కింద ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి అడ్జస్ట్మెంట్స్ కూడా 2 టైమ్స్ రాస్తాం. కింద ఇచ్చిన ప్రతి అడ్జస్ట్మెంట్ కూడా ఎన్ని టైమ్స్ రాస్తాం మన? 2 టైమ్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ గివెన్ ఇయర్? క్లోజింగ్ స్టాక్ గివెన్. ఫస్ట్ ఐటమ్ వాట్ గివెన్ అనా? క్లోజింగ్ స్టాక్ గివెన్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 2100. రిమెంబర్, క్లోజింగ్ స్టాక్ విల్ కమ్ ఇన్ 2 places. First time trading account credit side, second time balance sheet asset side. See, look at the board. How to write? Closing stock given 2100. So a closing stock, every adjustment we have to write 2 times. Prati adjustment 2 times రాయాలి. ఇది ఫస్ట్ టైం ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. ఎలా రాయాలి చూడండి. సో దిస్ ఈస్ ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ we have to write. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ టైం రాయాలి. బై closing stock adjustment number 1. adjustment number 1 ఎంత ఇచ్చానా? క్లోజింగ్ స్టాక్ మనకి 2100. ఆ 2100 ఇక్కడ రాద్దాం. ఫస్ట్ టైం ఇక్కడ రాసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఫస్ట్ టైం రాయాలి. సెకండ్ టైం ఎక్కడ వస్తా సార్? ఇది బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రాసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ఇక్కడ రాసేస్తాను నేను. క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 2100. అర్థమవుతుందా? 2 టైమ్స్ ప్రతి అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ రాయాలి. ఒకటి ట్రేడింగ్ అకౌంట్లో రాసాము, ఇంకోటి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాసాము. ఓకేనా? నౌ సీ ద సెకండ్ అడ్జస్ట్మెంట్. మీకు అర్థం కాకుంటే 1కి 2 సార్లు వినండి. వీడియోని రివర్స్ చేసి 1కి 2 సార్లు వినండి. ఓకేనా? రైట్. సెకండ్ వన్, అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ గివెన్ అనా? నెక్స్ట్ ఐటమ్ గివెన్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. సో నెక్స్ట్ ఐటమ్ నాన్న అవుట్ స్టాండింగ్ స్టేషనరీ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ? అసలు అవుట్ స్టాండింగ్ స్టేషనరీ అంటే అర్థమైంది అంటే ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత నీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ టోటల్ కాలేజ్ ఫీ నాన్న, సో మీ టోటల్ కాలేజ్ ఫీజ్ 20,000 అనుకోండి. మీ టోటల్ కాలేజ్ ఫీజు ఎంత నాన్న? 20,000 అనుకోండి. అందులో మీరు ఒక 3,000 పే చేశారు. బ్యాలెన్స్ ఎంత ఉంది మీకు టోటల్ కాలేజ్ ఫీజులో? బ్యాలెన్స్ 17,000 ఉంది. ఈ 17,000ని ఏమంటారు అంటే అవుట్ స్టాండింగ్ ఫీజ్ అంటారు. ఏమంటారు నాన్న? అవుట్ స్టాండింగ్ ఫీజ్. అర్థమవుతుందా? అంటే మీ టోటల్ కాలేజ్ ఫీ 20,000, అందులో మీరు పే చేసింది కేవలం 3,000. 20,000 మైనస్ 3,000 17,000 ఏదైతే బ్యాలెన్స్ ఫీజు ఉందో దాన్ని అవుట్ స్టాండింగ్ ఫీజ్ అంటారు. దాన్ని ఏమంటారు నాన్న? అవుట్ స్టాండింగ్ ఫీజ్ అంటారు. అయితే ఇప్పుడు దాని అర్థమైంది, నువ్వు పే చేయాలి కానీ ఇంకా పే చేయలేవు, పే చేయాలి కానీ ఇంకా పే చేయలేవు. అర్థమవుతుందా? ఇది ఫైనల్ అకౌంట్స్ నాన్న. మనం చేసేది ఏది? ఫైనల్ అకౌంట్స్. ఈ ఫైనల్ అకౌంట్స్లో ఏం చేయాలి అంటే కేవలం కరెంట్ ఇయర్ ఐటమ్సే రాయాలి. కరెంట్ ఇయర్కి సంబంధించిన ఐటమ్సే రాయాలి. అది నువ్వు పే చేసినా సరే, పే చేయకున్నా సరే, లేదా రిసీవ్ చేసినా సరే, రిసీవ్ చేయకుండా సరే, కేవలం కరెంట్ ఇయర్ ఐటమ్సే రాయాలి. కరెంట్ ఇయర్ జరిగిందా? రాయాలి. కరెంట్ ఇయర్ జరగలేదా? రాయద్దు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ అంటున్నాడు. దీని అర్థమైంది, కరెంట్ ఇయర్ మనం స్టేషనరీ షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కొన్నాం. 600 వస్తువులు అతని దగ్గర కొన్నాం. అతను పైసలు ఇచ్చేది ఉంది, ఇవ్వలేదు, ఇవ్వాలి.
ఇవ్వకపోయినా సరే ఫ్యూచర్లో కడతాం మనం. ఆయనకు 600 ఇచ్చేది ఉంది, ఇవ్వలేదు ఆయనకి, ఫ్యూచర్లో కడతాం మనం. ఇవ్వకపోయినా సరే కరెంట్ ఇయర్ కొన్నాం కాబట్టి అది యాడ్ చేసుకోవాలి, అది రాసుకోవాలన్నమాట. రాసుకోవాలంటే ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్కడుంది చూడాలి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేసుకోవాలి అంటే ఆ అవుట్ స్టాండింగ్ స్టేషనరీని యాడ్ చేసుకోవాలి. సో అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. సో అవుట్స్టాండింగ్ స్టేషనరీ అడ్జస్ట్మెంట్ నెంబర్ 2 600, అవుటర్ కాలం 2000. ఇక్కడ జాగ్రత్త వినండి. కరెంట్ ఇయర్ టోటల్ మనం 2000 అమౌంట్ కొన్నాం. స్టేషనరీ షాప్ నుంచి కరెంట్ ఇయర్ టోటల్ 2000 అమౌంట్ కొన్నాం. మనం 2000 గూడ్స్ కొన్నాము, కానీ 1400 క్యాష్ పే చేశాము, ఇంకా 600 పే చేయలేదు. పే చేయకపోయినా సరే అది కరెంట్ ఇయర్ ఐటమ్ కాబట్టి అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇదంతా వద్దు సార్, సింపుల్ చెప్పాలి అంటే అవుట్ స్టాండింగ్ అనే పదం వస్తే యాడ్ చేయండి, సింపుల్. అవన్నీ వద్దు, ఇక ఎక్స్ప్లెనేషన్ అంత వద్దు. అంటే అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేసుకోండి. మళ్ళీ వన్ మోర్ టైం ఎక్కడ రాయాలి సార్? ఇప్పుడు అవుట్ స్టాండింగ్ స్టేషనరీ అంటే అర్థం ఏం చెప్పినా, మనం వస్తువులు తీసుకున్నాం కానీ పే చేయలేరు, డబ్బులు ఫ్యూచర్లో పే చేస్తామన్నా, ఫ్యూచర్లో పే చేస్తాం అంటే అది మన బాధ్యత, రుణపడి ఉన్నాం మనం, లైబిలిటీ. సో సెకండ్ టైం విల్ రైట్ ఇన్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్. సో బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ వీ హ్యావ్ టు రైట్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. So outstanding stationery adjustment number 2 and the amount is how much beta? 600. Outstanding stationery amount is how much? 600. Okay, right. See the next item. Depreciation on machinery. Depreciation on machinery. What is the meaning of depreciation on machinery? డిప్రిసియేషన్ అంటే మనం ఒక 2 lakhs పెట్టి ఒక బైక్ కొనుక్కున్నాం నాన్న, 2-3 years తర్వాత అమ్మితే మనకు 2 lakhs కంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? తక్కువ వస్తాయి. ఎంత వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs పెట్టి బైక్ కొంటే 2-3 years తర్వాత అమ్మితే 1,50,000 వస్తాయి. అంటే రిమైనింగ్ 50,000 ఏమైనట్టు? లాస్ మనకి. ఆ 50,000నే డిప్రిసియేషన్ అని అంటారు. సో డిప్రిసియేషన్ అంటే సింపుల్ చెప్పాలంటే అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. అసెట్ వాల్యూ ఈజ్ రెడ్యూసింగ్ బికాజ్ ఆఫ్ యూసేజ్ ఇన్ ద బిజినెస్లో మనం అసెట్ వాడుకుంటాం కాబట్టి దాని వాల్యూ తగ్గిపోతుంది. సో డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఎంత పర్సెంటేజ్ అన్నాడు? 10% అన్నాడు. సో కమ్ టు ద బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అన్నా, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ లెస్ డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ అంటే అసెట్ వాల్యూ తగ్గిపోవడం. ఎంత పర్సెంటేజ్ చెప్పానన్నా? 6,000 మీద 10% అన్నాడు, అంటే 10/100. Now do cancellation. 0 cancel, 0 cancel. Discount is 600. 6,000 minus 600. Outer column 5,400. Outer column how much nana? 5,400. Outer column is 5,400. Okay. So this 600 is a loss to the business. So this 600 one more time we have to write in the profit and loss account debit side. So ఇది profit and loss account debit side nana ఇక్కడ రాసుకోవాలి. To depreciation on machinery adjustment number 3 amount is 600. సో ఇక్కడ ఎంతైతే మైనస్ చేసామో అంతే అమౌంట్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఇది అడ్జస్ట్మెంట్ నెంబర్ ఎంత మనకి? 3. ఓకేనా? రైట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం. లాస్ట్ అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి? బ్యాడ్ డెబ్ట్స్ కంటే ముందు మనకు డెటార్స్ అంటే ఎవరో తెలవాలి. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మనకు డెటార్స్ ఉంటుందన్నా. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూడండి, ఇక్కడ డెటార్స్ ఉంది, అవునా? ఈ డెటార్స్ అంటే ఎవరో మనకు తెలవాలి. ఫస్ట్ డెటార్స్ అంటే ఎవరు అంటే, నా దగ్గర ఒక షాప్ ఉంది, నా షాప్లో మీరందరూ నా కస్టమర్స్, మీరు నా షాప్కి వచ్చి నా షాప్లో గూడ్స్ కొన్నారు. ఎలా కొన్నారు? క్రెడిట్ కొన్నారు. క్రెడిట్ అంటే అర్థమైంది ఉద్దర, అంటే పైసలు ఇవ్వకుండా గూడ్స్ కొన్నారు. आप सब जने मेरे शॉप को आके मेरे शॉप में आप उधार खरीदे मेरे गूड्स. ఓకే, आप सब जने मेरे को क्या होते? డెటార్స్ అవుతాయి. మీరు అందరు నాకు ఏమవుతారు? నా షాప్లో మీరు అందరు అప్పుగా తీసుకుంటే మీరు అందరు నాకు డెటార్స్ అవుతారు. అర్థమవుతుందా? అంటే నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు అన్నట్టు. ఫ్యూచర్లో రేపు వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో నా పైసలు నాకు తిరిగి ఇస్తారు. మిమ్మల్ని డెటార్స్ అని అంటారు. అర్థమవుతుందా? మరి బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఎవరు? ఇక్కడ అడ్జస్ట్మెంట్లో మనకి బ్యాడ్ డెబ్ట్స్ అనే పదం ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ అని ఇచ్చాడు. బ్యాడ్ డెబ్ట్స్ అంటే నా దగ్గర అప్పు తీసుకున్నవాడు నాకు పైసలు ఇవ్వకుండా పారిపోయిండు అనుకో, వాడిని బ్యాడ్ డెబ్ట్స్ అంటారు. మన తెలంగాణ లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే
జంప్ జిలానీ. మన తెలంగాణ లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అర్థమైందనా, జంప్ జిలానీ. సో బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఎవడు, బ్యాడ్ డెబ్ట్స్ అనేవాడు ఎవడు, మన దగ్గర అప్పు తీసుకున్నవాడు మనకు పైసలు ఇవ్వకుండా పారిపోతే వాడిని బ్యాడ్ డెబ్ట్స్ అంటారు. వాడిని జంప్ జిలానీ అని మన లోకల్ లాంగ్వేజ్లో అంటారు. సో బ్యాడ్ డెబ్ట్స్. ఓకేనా. ఇదేం చేయాలి, బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ చేయాలి. ఎస్ బ్యాడ్ డెబ్ట్స్. బ్యాడ్ డెబ్ట్స్ ప్లస్ బ్యాడ్ డెబ్ట్స్ ఎంత ఇచ్చాను అన్న, బ్యాడ్ డెబ్ట్స్ ఎంత ఇచ్చాడు చూడండి, 500 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ 500 రూపీస్ మైనస్ చేసుకోవాలి. ఓకే, 500 రూపీస్ టూ మైనస్ 12,000 మైనస్ 500 11,500. ఓకే, దిస్ ఈజ్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 4. ఇది మనకు పైసలు ఇచ్చేటోడు ఇవ్వకుండా పారిపోతే మనకి ప్రాఫిట్ ఆ లాసా, లాస్. సో ఇంకొకసారి ఇక్కడ రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇంకొకసారి రాసుకుంటాం మనం. 2 బ్యాడ్ డెబ్ట్స్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 4 అమౌంట్ ఎంత, 500. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవాలి. ఓకేనా. లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏందో చూద్దాం మనయ్య. ప్రీపెయిడ్ వేజెస్ ఇచ్చాడు. లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చానన్నా, లాస్ట్ అడ్జస్ట్మెంట్ మనకి ఇచ్చాడు ప్రీపెయిడ్ వేజెస్. ఏమి ఇచ్చానన్నా, ప్రీపెయిడ్ వేజెస్ ఇచ్చాడు. అంటే అర్థమైంది, ప్రీపెయిడ్ వేజెస్ అంటే కరెంట్ ఇయర్ పే, నెక్స్ట్ ఇయర్ వేజెస్ కూడా అడ్వాన్స్గా పే చేయడం ఉంటుంది. వేజెస్ అంటే ఏంది, శాలరీకి వేజెస్కి డిఫరెన్స్ ఏంది, శాలరీస్ అంటే నెలకు ఒకసారి మనం పే చేసామనుకో దాన్ని శాలరీస్ అంటారు. అదే ఏ రోజు ఆ రోజు బత్తాలాగా ఇచ్చేసినాం అనుకో, ఏ రోజు ఆ రోజు ఈరోజు పని చేసిన ఈరోజు పైసలు ఇచ్చినాం, రేపు పని చేయకపోతే రేపు ఇయ్యలేమన్నమాట. సో ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తే దాన్ని ఏమంటారు, వేజెస్ అంటారు. సో ప్రీపెయిడ్ వేజెస్ అంటే అర్థమైంది, నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిన వేజెస్ కూడా కరెంట్ ఇయర్ ఇచ్చేసాము. అరే నేను ఏం చెప్పినా, నెక్స్ట్ ఇయర్ రాయాల్సిన నెక్స్ట్ ఇయర్ రాయి, కేవలం కరెంట్ ఇయర్ ఐటమ్సే ఇక్కడ రాయాలని చెప్పిన ఫైనల్ అకౌంట్స్లో. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ప్రీపెయిడ్ వేజెస్ అంటే మైనస్ చేయాలి. వేజెస్ ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. సో ఎంత, ప్రీపెయిడ్ వేజెస్ 500. సో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేజెస్ నుంచి మైనస్ చేసుకోవాలి. లెస్ట్ ఇది కనిపిస్తుందా, ఐ విల్ టేక్ yellow one. సో లెస్ ప్రీపెయిడ్ వేజెస్. సో ప్రీపెయిడ్ వేజెస్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 5 అమౌంట్ 500. సో అవుటర్ కాలం 2500. ఓకే, సింపుల్గా చెప్పాలి. లేదా అంటే ప్రీపెయిడ్ అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక అంతెందుకు అనుకుంటే ప్రీపెయిడ్ అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ప్రీపెయిడ్ మీన్స్ నథింగ్ బట్ యూ కెన్ రిమెంబర్ సింప్లీ మైనస్. ఓకే, వన్ మోర్ టైం, ప్రీపెయిడ్ వేజెస్ నెక్స్ట్ ఇయర్ది కూడా కరెంట్ ఇయరే కట్టేసాం మనం వేజెస్ అనేది, కాబట్టి అది మనకి అసెట్ అయిపోతుంది. సో వన్ మోర్ టైం వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. సో బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రాసుకోవాలన్నా ప్రీపెయిడ్ వేజెస్ 1000. సో ప్రీపెయిడ్ వేజెస్ 1000 rupees. Okay, so with this all adjustments are completed. This is the adjustment number is 5. Okay, with this all adjustments are completed. Now we have to close the account. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ విల్ క్లోజ్ ద ట్రేడింగ్ అకౌంట్ బెటా. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ టోటల్ చేద్దాం మనం. ఓకే, రైట్. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ we will do total. Okay, 19 plus 2 how much, 21,100. So credit side total 21,100. Now see the debit side total. Debit side you do total 10,000, 11,000, 12,000, 13,000, 14,700. Okay, so in these two, credit is a big amount, so both sides write that big amount 21,100. Now do minus from big amount to small amount. 0, 0, 11 minus 7, 4, 10 minus 4, 6, 6,400 we got. 1 minus 1, 0. ఇప్పుడు ఏం చేయాలి, 6,400 ఎక్కడ రాయాలి అంటే డెబిట్ క్రెడిట్లో తక్కువ అమౌంట్ ఎక్కడుంది, డెబిట్లో తక్కువ ఉంది. సో ఈ 6,400 డెబిట్ సైడ్ రాయాలి. దీన్నే బ్యాలెన్సింగ్ అని అంటారు. సో 6,400 దిస్ ఈజ్ కాల్డ్
గ్రాస్ ప్రాఫిట్. దీన్ని ఏమంటారు నాన్న? గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఇక్కడ వచ్చిన దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఇదే గ్రాస్ ప్రాఫిట్ని మనం ఏం చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకొని రావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఇక్కడ రాసుకోవాలి బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్. అంటే ఇక్కడ వచ్చిన గ్రాస్ ప్రాఫిట్నే మనం ఇక్కడ రాసుకుంటాం అంట బై గ్రాస్ ప్రాఫిట్ అని ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? ఎంత వచ్చింది? 6400. ఓకేనా? ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ చేద్దాం మనం. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే 6400 ప్లస్ 800 7200. నౌ డూ డెబిట్ సైడ్ టోటల్. మీరు డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ చేయండి. ఇదంతా టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది తెలుసా? 7050 వస్తుంది. 7050. ఓకే, క్రెడిట్ సైడ్ టోటల్ ఈస్ డెబిట్ సైడ్ టోటల్ ఈస్ 7050, credit side total is 7200. So in these two, which is the big amount? Credit is a big amount. ఈ రెండిట్లో పెద్ద అమౌంట్ ఏది బేటా? So in these two, credit is a big amount, that is 7200. So both sides we have to write that big amount 7200. So I will write here 7200. Now do minus from big amount to small amount. 0 minus 0, 0. 0 minus 5 we cannot do. 10 minus 5, 5. 1 minus 0, 1. 7 minus 0, 0. So we got 150. 150, which side we have to write? In debit and credit, which is the smallest amount? Debit is the smallest amount. So debit side we have to write 150. This 150 is called what? Net profit. ఈ 150 ఏమంటారు నాన్న? Net profit అంటారు. Okay, this net profit once again we have to add to balance sheet liability side. This 150 net profit once again we have to add to balance sheet liability side. Balance sheet liability side add చేసుకోవాలి. So net profit 150 rupees. Outer column 39,150. Okay, now do the total beta. Now do the total. Asset side to do total. Okay, right. Now do total. 39,150 plus 250, 39,400. 39,400 plus 600, 40,000 plus 400. So liability side total is 44,000. Now do asset side total. If you do total asset side, we will get 44,000. So remember one thing, asset side and liability side we have to get the same answer. Asset side, liability side same answer రావాలి. అప్పుడే మనం చేసింది కరెక్ట్, లేకుంటే మనం చేసింది రాంగ్. ఇంకొకసారి మనం మొత్తం ప్రాబ్లం చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ డూయింగ్ ద ప్రాబ్లం. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం తీసుకున్నాను. నిజానికి ప్రాబ్లం వితిన్ 20 minutesలో మనం ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అయిపోతుండ్రు. కావాల్సినల్లా ఫార్మేట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 పేజ్ నెంబర్స్ ఫార్మేట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి? 3. సో టెక్స్ట్ బుక్లో ట్రేడింగ్ అకౌంట్ పేజ్ నెంబర్ వచ్చేసి 246. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మాట్ ఏ పేజ్ నెంబర్లో ఉంటుంది? 255. అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ వచ్చేసి 263. మీరు కనుక ఈ 3 పేజ్ నెంబర్స్ నేర్చుకున్నారు అంటే ఈజీగా ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్లో 99% 5 అడ్జస్ట్మెంట్స్ అడుగుతాడు. మనం ఈ ప్రాబ్లంలో ఏవైతే అడ్జస్ట్మెంట్ చేసామో 99% అవే అడుగుతాడు. కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేయండి. 20కి 20 ఎగ్జామ్లో తెచ్చుకోండి. ఓకే, విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్. ఇన్ నెక్స్ట్ క్లాస్ we'll meet. Okay, until take care, bye.